ఇలాంటి మూమెంట్లో, ఇంత గొప్ప నేచర్లో, ఇంత గొప్ప సద్గురువుతో ఉండే భాగ్యం ఏమని చెప్పాలి. అన్ని కష్టాలు వెల్కమ్. ఎన్ని కష్టాలకైనా ఎదుర్కొనే శక్తి మనం పుంజుకుంటాం ఈ 10 రోజుల్లో. కొత్తగా ఈరోజే వచ్చిన వాళ్ళు, ఏంటిది అకామిడేషన్స్, మా లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, మేము ఎక్కడ ఉండాలని అడుగుతున్నారు. ఎంతో అడవి, లగేజ్ నెత్తి మీద పెట్టుకోవాలి. అడవి తల్లి మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. 4 గోళ్ల మధ్య ఉన్నాం, 4 కొండల మధ్యన, 4 చెట్ల మధ్యన హాయిగా సెలబ్రేషన్తో జీవిద్దాం. తప్పుకోవడానికి అనడంలే, మిమ్మల్ని తప్పించుకోవడం కోసం, మిమ్మల్ని మభ్యపెట్టడం కోసం అనడం లేదు. నిజంగా ఇది ఒక గొప్ప అదృష్టమైన వరం. పత్రిజీ 2005లో 30 సంవత్సరాలు మనం అడవిలో ఉండాలయ్యా అన్నారు. ఇది అప్రెంటిస్ ట్రైనింగ్. మనందరం అడవిలో నేచర్తో ఉండే అవకాశం ఇంతమంది ఉంటేనే ఉండగలుగుతారు. ఒక్కరే వచ్చి ఉండాలంటే నాలాంటి వాడికే సాధ్యం అవుద్దేమో ఎప్పుడైనా. నేను 12 నెలలుగా ఇక్కడ ఉన్నాను, నా అదృష్టం. నేను, ఒక పాము, ఒక ఆత్మ, ముగ్గురు ఉన్నాం. చాలా బాగుంది. ఈరోజు ఉదయమే నందప్రసాద్ గారు, వంశీ గారు, బాలకృష్ణ గారు, డాక్టర్ రవివర్మ గారు కూర్చొని అనుకున్నాం. ఇంతకుముందు నుంచి కొద్దిగా అనుకుంటున్నాం. ఈరోజు ఉదయం అనుకుని నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రోజు ఒక ½ అన్ అవర్ ప్రకృతి వ్యాలీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నాను. అందుకే నాకు ఇప్పుడు మైక్ ఇచ్చారు. ప్రకృతి మాత ఇక్కడ ఏం కావాలో అంటే, నిన్న అన్నారు నందప్రసాద్, ఇది కావాలి ఇది కావాలంటున్నాడు, ఏదో చెక్కులు ఇస్తాడేమో అనుకుంటున్నాం, ఏమి ఇవ్వడం లేదు, ఎలా వస్తాయని. ప్రకృతి మాత ఏటీఎం ఏమైనా ఇస్తుంది, మీ ద్వారా ఎవరి ద్వారా ఏం చేయాలో. నిన్న పత్రిజీని తీసుకుని అలా ఊరికి అలా వెళ్తుంటే సారనాథ్ అన్నారు, ఇవి చాలా బాగున్నాయా రెల్లిగడ్డితో, అవి మనం అన్నీ ఇవే వేసేద్దాం అన్నారు. వేసేయనలేదు, వేసేద్దాం అన్నారు. రాత్రంతా నాకు అదే ఆలోచన వస్తూ ఉంది. అన్నీ ఇవే వేసేయాలి. 1,00,000 మంది మళ్ళీ మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి ఇక్కడికి రావాలి. ఈ 1,00,000 మందికి కావాల్సిన ఏర్పాట్లు 2 నెలలు 3 నెలలు సరిపోవు కాబట్టి ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి. రవివర్మ గారితో ఇప్పుడే ఈ డయాస్ని ఇంకా పెర్మనెంట్గా చేయడానికి ఏం చేయాలి, ఇంకా మనం ఏం చేయాలి అనేది మాట్లాడుకుంటున్నాం. 1,00,000 మంది కోసం ఇప్పటి నుంచే మన అందరం కలిసి ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరు 100 మందిని ఇక్కడికి తీసుకురావాలి. మీ అందరికీ కావాల్సిన వసతిని ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి హట్స్ వేసుకుందాం. అలాంటి హట్స్ కావాలన్న వాళ్ళు అందరూ మీ పేర్లు ఇవ్వండి దయచేసి. వచ్చే సంవత్సరం చెట్ల కింద ఉందాం. అలాంటి రెల్లుగడ్డి పర్ణశాలల్లో ఉండడానికి ఈ హట్స్, ఇప్పుడు మనం టెంపరీగా వేసిన హట్స్ని పెర్మనెంట్గా వేసుకుందాం. ఒక 500 1000 ఎవరెవరికి కావాలో, ఎవరెవరు అలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మీ పేరు ఇవ్వండి. అక్కడ వేసుకోవడానికి ఏం చేయాలో మన అందరం కలిసి ఆలోచించి చేద్దాం. దయచేసి అందరూ కూడా మెంబర్స్ కండి ప్రకృతి వ్యాలీ ఫ్యామిలీలో. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రకృతి వ్యాలీ మీ పుట్టిల్లు. ప్రకృతి వ్యాలీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరి పుట్టిల్లు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ అనిపించినా, ఎవరికి ఏ దుఃఖం కలిగినా, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ప్రకృతి మాత హీల్ చేస్తుంది. ఇక్కడ ఉంటే చాలు. పత్రిజీ అన్నారు, ఇది ఒక నేచర్ హెల్త్ రిట్రీట్, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నువ్వేం చేయక్కర్లేదు, కొద్దిగా మట్టి పాము అన్నారు. ఆవిడే హీల్ చేస్తుంది. ఎన్నో సమస్యలు, ఎన్నో ఛాలెంజెస్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి. ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి ఒక్క వారం 10 రోజులు వచ్చి ఇక్కడ ఉండండి. ఆ ఎనర్జీతో, ఆ స్పిరిట్తో, ఆ సొల్యూషన్తో మీరు బయటకు వెళ్తారు. ప్రకృతి వ్యాలీ నిరంతరం 1000 మంది కోసం ఇక్కడ ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ రావాలి. రవివర్మ గారు అన్నారు, ప్రతి పౌర్ణమికి అమావాస్యకి 3 days ఇక్కడ శిక్షణ శిబిరాలు, ఒక 500 మందితో క్యాంప్ నిర్వహిస్తాను. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని రవివర్మ గారు అన్నారు. నందప్రసాద్ అన్నారు, నేను అన్ని తిరిగినా కూడా
నెలలో కనీసం 3 రోజులు నేను ప్రకృతి వేళలో ఉంటానని నందప్రసాద్ కూడా అంటున్నారు. వంశీ గారిని నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీ జూమ్ సెషన్స్ బ్రహ్మాండంగా ఈ లాక్డౌన్ టైంలో వెళ్ళి మరి మీరు కూడా కొంత సమయం ఇచ్చి ఆ క్లాసెస్ చేయాలి అని. అలాగే మే నెలలో ఒక సమ్మర్ క్యాంప్ నిర్వహించుకుందాం. పేరెంట్స్ పిల్లలు అందరూ రావాలా. మే నెలలో అది నిర్వహించుకుందాం. ఇలాంటివన్నీ మనం నిరంతరం చేసుకుందాం. అందరూ ఎప్పుడూ ఇక్కడ సేద తీరాలి. మీ అందరి ప్లేస్ మనందరి కోసం ఉన్న ప్లేస్. పత్రిజీ మామూలుగా డిజైన్ చేస్తుండ్రు. నేను ఈవేళే నా పెర్మనెంట్ క్వార్టర్ ఇక్కడ కట్టుకుని సార్తో ఓపెన్ చేయించుకున్నాను. నేను ఇక్కడే ఉండిపోతాను సార్ అంటే, నువ్వు సెటిల్ అయితే నేను సెటిల్ అయినట్టే నాయన అన్నారు. నేను ఇక్కడ సెటిల్ అయిపోతాను, ఇక్కడ సెటిల్ అయిపోయాను. మరి అందరూ రావాలని కోరుకుంటూ